వైద్యశాస్త్రము సామాన్యము విశేషము అనే పదార్థాలకున్న ఈ రెండు గుణాల వల్లనే వైద్యశాస్త్రము ఆధారపడి ఉంది. వైద్యశాస్త్రం లోపల సామాన్యము వృద్ధికి కారణమవుతుంది, సామాన్యము విశేషము క్షీణతకు కారణమవుతుంది. సామాన్యము అంటే ఒకే రకమైన పదార్థాలు రెండు కలిస్తే వృద్ధి అవుతుంది. వేరువేరు పదార్థాలు కలిసినప్పుడు క్షయ జరుగుతుంది. దీనిపైనే మన వైద్యశాస్త్రం ఆధారపడి ఉంది. ఈ సామాన్యము విశేషము అనే లక్షణాలు ప్రతి పదార్థంలో ఉంటాయి. రెండు పదార్థాల మధ్య సామాన్య లక్షణాలు ఉంటాయి, విశేష లక్షణాలు ఉంటాయి. దీని ఆధారంగానే చికిత్స ఉంటుంది. మన శరీరంలో వాతము, పిత్తము, కఫము ఉంటుంది. అదేవిధంగా ఆహార పదార్థాల్లో కూడా వాతము, పిత్తము, కఫము ఉంటాయి. మనలో వాతము ఉన్నప్పుడు వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటే వాతము వృద్ధి అవుతుంది, అంటే వ్యాధి పెరుగుతుంది. మనలో పైత్యము ఎక్కువ ఉందనుకోండి, పైత్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటే పైత్యము వృద్ధి అవుతుంది, కనుక రోగం పెరుగుతుంది. అదేవిధంగా కఫము మనలో పెరిగిందనుకోండి, ఆహార పదార్థాలు కూడా కఫానికి సంబంధించి తీసుకుంటే లోపల కఫం ఇంకా పెరిగి వ్యాధికి కారణమవుతుంది. అంటే సామాన్యము వృద్ధికి కారణమవుతుంది. కనుక రోగం పెరగొద్దంటే సామాన్యము విశేషము అంటే లోపల వాతం ఉన్నప్పుడు దాన్ని తగ్గించే మనము కఫ పదార్థాలు, పైత్య పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. పిత్త పదార్థాలు అంటే ఈ వాతము, పిత్తము, కఫము లోపల ఏమున్నాయో తెలుసుకొని బయట ఏ పదార్థం తీసుకుంటే అది లోపలున్న